గనుల శాఖ అవినీతి భాగోతం బట్టబయలైంది. క్వారీ లీజు సర్వే నిమిత్తం భారీగా లంచం డిమాండ్ చేసిన గనుల శాఖ సర్వే డి మురళీకృష్ణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ నారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఫిర్యాదుదారుడు ఎస్ సునీల్ వద్ద నుండి 5 లక్షల నగదు తీసుకుంటుండగా సర్వేయర్ అడ్డంగా దొరికిపోయారు. ఈ అధికారి గతంలో 2018లోనూ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్ గురయ్యారు. కాపల్లి మండలానికి చెందినటువంటి ఆ ఊర్లో ఆ లీజ్ నిమిత్తము సదర్ అప్లికేషన్ మనీ కట్టేయడం జరిగింది. ప్రాసెస్ ఫీ కట్టేశారు. అలాగే హెక్టార్కి ఇంత లీజ్ అమౌంట్ ఉంటుంది గవర్నమెంట్ చలాన్, అది కూడా పే చేయడం జరిగిన పిమ్మట సదర్ అప్లికేషన్ని ప్రాసెస్ చేయటం నిమిత్తము ఏడీ గారి ద్వారా చెప్పి శాంక్షన్ చేయించడం నిమిత్తము 15 లక్షల రూపాయల లంచం 15 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఆ అడ్వాన్స్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎంక్వైరీ చేసుకొని సదరు మురళీకృష్ణ గారిని ఈరోజు ఈరోజు ఒక ఫైల్ ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేశాము. పూర్తి వివరాలన్నీ కూడా మా డిఎస్పీ